రామ్ చరణ్ ఉపాసన కామినేని దంపతులకు జనవరి 31న కవలలు జన్మించారు. ఒక బాబు ఒక పాప. ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తమ కవలల పేర్లను అధికారికంగా వెల్లడించారు. ఆ అబ్బాయి పేరు శివరాం, అమ్మాయి పేరు అన్విరాదేవిగా పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తాను ఉపాసన ఇద్దరు పిల్లలకు అర్థవంతమైన, వినగానే ఆధ్యాత్మిక భావన కలిగించే పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇందుకోసం కుటుంబ పెద్దలతో చర్చించి తల్లిదండ్రుల సలహాలు తీసుకున్నామని వెల్లడించారు. అబ్బాయికి పెట్టిన శివరాం అనే పేరులో శివుడు మరియు రాముడు అనే 2 దైవనామాలు కలిసేలా ఉండేలా ఎంపిక చేశామని తెలిపారు. అంతేకాకుండా తన తండ్రి అసలు పేరైన శివశంకర్లో వరప్రసాద్ కూడా ఆ పేరుకు అనుసంధానంగా ఉంటుందని చెప్పారు. అలాగే కుమార్తెకు పెట్టిన అన్విరాదేవి అనే పేరుకు అన్ అంటే అపరిమితం, వీర అంటే ధైర్యం, దేవి అంటే దైవిక శక్తి అని అర్థమని వివరించారు. అపరిమిత ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఈ పేరు పెట్టినట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బారసాల ఫోటోను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసనలు 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023లో వీరికి కుమార్తె క్లీంకార జన్మించగా 26లో కవలలు పుట్టడంతో వారి ఆనందం రెట్టింపైంది. 2 కుమార్తెలు, 1 కుమారుడిని పొందడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మా జీవితంలో మహిళలే అత్యంత బలం. ఎప్పుడూ మాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.